హలో మేడం. నమస్తే అండి. ఇకపోతే కడపలో స్టీల్ ప్లాంట్ ఎన్నో దశాబ్దాల కళ. ఈరోజు మళ్ళీ ఓపెనింగ్ కార్యక్రమం జరిగింది. అతి త్వరలో కూడా నిర్మాణ పనులు స్టార్ట్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. అంటే ఇదే స్టీల్ ప్లాంట్ను గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా 1-2 సార్లు వెళ్ళి మళ్ళీ స్టార్ట్ చేయడము, 2 సార్లు మళ్ళీ ఇవాళ చంద్రబాబు వెళ్ళి స్టార్ట్ చేయడము. అంటే ఈ కడప స్టీల్ ప్లాంట్ క్రెడిట్ ఎవరికి దక్కాలి? ఇప్పుడు మాకైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నట్టుగా క్రెడిట్ చోరీ డిజార్డర్ అయితే మాకేం లేదండి. సో మేము చేసింది చెప్పుకుంటాం. 2018 డిసెంబర్ ఆ రోజున కడప స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి ఫౌండేషన్ స్టోన్ మేము లే చేసాం 2018 డిసెంబర్లో. సో అప్పుడు మా ప్రభుత్వం ఉంది. దానికి సంబంధించినటువంటి పర్మిషన్స్ కానీ ఇవన్నీ తీసుకోవాల్సినటువంటి బాధ్యత మా ప్రభుత్వం తర్వాత మేము కోల్పోయాం కాబట్టి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం మీద ఉంటుంది. 2019లో ఒకసారి ఫౌండేషన్ స్టోన్ వేసాడు జగన్మోహన్ రెడ్డి గారు. చేశాడు కదా, ఆయన ప్రభుత్వంలోనే వేసాడు కదా. పోనీ క్రెడిట్ తీసుకోవచ్చు. పోనీ మేము చేసింది నువ్వు తుడిచేదలుచుకున్నావు, 2019లో నువ్వే ఫౌండేషన్ స్టోన్ వేసావు. మళ్ళీ ఎందుకు 2023లో ఫౌండేషన్ స్టోన్ వేసావు? మళ్ళీ క్రెడిట్ తీసుకున్నావు. ఎన్నిసార్లు వేసుకుంటావు? నీ ప్రభుత్వం 2 సార్లు వేసుకుంటే ఎవడన్నా పిచ్చోడు అంటాడు కదా. సింపుల్ లాజిక్ కదండి. 2018లో మేము ఫౌండేషన్ మేము శంకుస్థాపన చేశామని చెప్పి నీకు ఇబ్బంది. 2019లో వేసుకున్నావు నువ్వు ఫౌండేషన్ స్టోన్, నువ్వు వేసినావు, ఓకే. మళ్ళీ జాబీ 2023లో వేసావు. అంటే 4 సంవత్సరాల పాటు నువ్వు ఏమీ చేయలేదని అర్థం కదా. నీ అంతా నువ్వే చెప్పుకున్నావు కదా. ఓకే, నేను ఇక్కడ ఏం తప్పు మాట్లాడలేదండి. 2019లో జగన్మోహన్ రెడ్డి ఫౌండేషన్ స్టోన్ వేసాడు. మళ్ళీ 2023లో జగన్మోహన్ రెడ్డి ఫౌండేషన్ స్టోన్ వేసాడు. అంటే 4 సంవత్సరాల వ్యవధిలో, 3.5-4 సంవత్సరాల వ్యవధిలో నువ్వేమీ చేయలేదు కదా. 2019లో వేసినప్పుడు 2 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తానని చెప్పాడు. 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఫౌండేషన్ వేసాడు. ప్రజలకు అర్థమైపోయి ఆయన్ని బై బై టాటా బై బై చెప్పి పంపించేశారు. ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పర్మిషన్స్ కానివ్వండి, దానికి సంబంధించినటువంటి వాటర్ అలొకేషన్ కానివ్వండి, ల్యాండ్ ఎక్విజిషన్ కానివ్వండి, 1100 ఎకరాల ల్యాండ్ ఎక్విజిషను, 2 DMCలకు సంబంధించినట్టు వాటర్ అలొకేషను, ఇవన్నీ కంప్లీట్ చేసి మేము ఇవాళ రోజున పనులను ముందరికి తీసుకెళ్తున్నాం. 2028 వరకు కంప్లీట్ చేస్తాం. అంటే మేము చెప్పింది ఫేజ్ 1 ఒక 4,500 కోట్ల ఇన్వెస్ట్మెంట్, ఫేజ్ 2 ఇంకో 11. ఏ విధంగా మారబోతుంది రాయలసీమ బతుకు చిత్రం? అక్కడ ఉన్న యువకుల ఎప్పుడైనా సరే, ఇప్పుడు కియా వచ్చిందండి అనంతపూర్లో, కియాతో పాటుగా యాన్సిలరీ ఇండస్ట్రీస్ వచ్చేస్తాయి ఎప్పుడైనా సరే. సో ఆ ఏరియా ఇప్పుడు మీరు చాలాసార్లు విజిట్ చేసి ఉంటారు. సో ఒక కంప్లీట్ మార్పు మనం చూస్తున్నామా లేదా అనంతపూర్ ఏరియాలో? ఎక్కడ కంపెనీలు వస్తే అక్కడ ఇవాళ డ్రాస్టిక్ ఇండస్ట్రియలైజేషన్ జరుగుతుందండి. ఒక స్టీల్ ప్లాంట్ వచ్చినప్పుడు ఇప్పుడు ఇది కంప్లీట్ అయ్యి రేపు పొద్దున ఆల్మోస్ట్ 2 మిలియన్ టన్నుల స్టీల్ యాన్యువల్గా ప్రొడ్యూస్ అవుతుంది. సో యాన్సిలరీ ఇండస్ట్రీస్ వస్తాయి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, ఇవన్నీ ఇంప్రూవ్ అవుతాయి. ప్లస్ ఒక ఎకానమీ బిల్డ్ అవుతుంది. రాయలసీమ ప్రాంతం మనం ఎప్పుడు చూస్తే ఒక్కొక్క వెనుకబడిన ప్రాంతంగా వర్షాభావ ఇది ఉన్నట్టుగా ఉంటుంది. అందుకని ఆ రోజున మేము కియా తెచ్చిన రాయలసీమకి తీసుకొచ్చాం. ఇవాళ స్టీల్ ప్లాంట్ JSW వాళ్ళతోటి అసోసియేషన్ తోటి స్టీల్ ప్లాంట్ మేము రాయలసీమ ముందరికి ఎందుకు తీసుకెళ్తున్నాం? అది నీడ్ ఆఫ్ ది అవర్. అది రాయలసీమ ప్రాంతం కళ అండి. ఎలా అయితే మనం విశాఖపట్నంలో ఆ రోజున ఉక్కు పరిశ్రమ చూసాము, వైజాగ్ స్టీల్ ప్లాంట్, రాయలసీమ ప్రాంతంలో ఇది ఒక కళ. ప్రజల ఏమంటారు అని అంటే వాళ్ళు కొన్ని దశాబ్దాల నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నది. సో ఇవాళ మనం దాన్ని రియాలిటీలోకి తీసుకురావాల్సినటువంటి ఒక ఆవశ్యకత, అవసరం ఉంది. అందుకే మనం మా ప్రభుత్వం దానికి కట్టుబడి ఉంది. మా ప్రభుత్వం కేవలం ఏదో మాటలు చెప్పడంతో మా ప్రభుత్వం ఎప్పుడు బిలీవ్ చేయదండి. నేను దాన్ని యాక్షన్లో చూపించదలుచుకున్నాను. మా టర్మ్ అయ్యే లోపల ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ఫేజ్ 1 వర్క్స్ అన్ని పూర్తవ్వాలని చెప్పి ముందరికి వెళ్తున్నాం. ఫేజ్ 2 కూడా స్టార్ట్ అయిపోవాలి, అది కూడా ముందరికి వెళ్ళిపోవాలి, ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోవాలనేటువంటి అంత ఫాస్ట్ పేస్తో మేము పనిచేస్తున్నాం. మొన్న జొన్నగిరి గోల్డ్ మైన్ ఓపెన్ అయింది, ఇవాళ కడప స్టీల్ ప్లాంట్ ఓపెన్ అయింది, అంతకుముందు ఫ్లైటర్ జెట్స్ ఓపెన్ అయినాయి. అంటే రాయలసీమ బతుకు చిత్రం మారబోతుందా? అంటే ఎట్లుండబోతుంది ఆంధ్రప్రదేశ్? నేను ఒక విషయం చెప్తాను. ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం మారబోతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఇవాళ రోజున రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఇటు మనం ప్రకాశం జిల్లాలు కానీ ఏవైనా మనం తీసుకుంటే యావత్ రాష్ట్రం డెవలప్ అయిన రోజునే రాష్ట్ర ముఖ చిత్రం మారుతుంది. సో ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క రిసోర్సెస్ ఉంటాయండి. ఇవాళ మనం విశాఖపట్నంలో అంటే తీర ప్రాంతంలో చేయగలుగుతాం, వాతావరణాన్ని బట్టి రాయలసీమ ప్రాంతంలో చేయగలిగే రాయలసీమ.
అమరావతి ప్రాంతంలో చేయగలిగేవి అమరావతి ప్రాంతంలో, తిరుపతి ప్రాంతంలో నిన్న శ్రీ సిటీలో ఎంత బ్రహ్మాండంగా మనం ఇనాగ్రేషన్స్ చేసుకున్నామో చూసుకున్నాం. సో మీరు గమనిస్తే ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ అవర్ స్టేట్మెంట్ అండ్ స్లోగన్. అండ్ ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి మేము ఎక్కువగా రుణపడి ఎందుకుంటాము అని అంటే, మమ్మల్ని ప్రజలు ఇవాళ రోజున అక్కడ అత్యంతగా నమ్మి, మేము రాయలసీమ ప్రాంతాన్ని వెనువెంటనే అభివృద్ధి చేస్తామని నమ్మి వాళ్ళ రోజున మమ్మల్ని అక్కడ అత్యధిక స్థానాలతో గెలిపించారు. రాష్ట్రం మొత్తం అదే చేసింది, కానీ రాయలసీమలో ఎప్పుడు కూడా మేము అంత అగ్రెసివ్ గా మాకు వచ్చినటువంటి దాఖలాలు లేవు. గెలుపు కూడా అంత అగ్రెసివ్ రాలేదు ఇప్పుడు. సో ఈసారి ప్రజలు అది నమ్మి ఇచ్చారంటే ఖచ్చితంగా మేము ప్రజలు మా మీద పెట్టినటువంటి ఒక భరోసాని మేము ఇవాళ రోజున వీ హ్యావ్ టు ఫుల్ఫిల్ దట్ కదా. సో ప్రజల పట్ల మాకు ఒక జవాబుదారీతనం ఉందండి. ప్రజలకు మేము జవాబు చెప్పాలి కదా. ప్రజలు మమ్మల్ని అడుగుతారు కదా, రేపు పొద్దున మీకు ఇన్ని సీట్లు ఇచ్చాం మీరు ఏం చేశారు అని అడిగితే మేము చెప్పాలి కదా. అదే మేము ఇవాళ రోజున చేస్తాం.